స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇవాళ వీడియోలో మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. వారి మాటల్లోనే టిప్స్, సజెషన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, ఏమైనా ఉంటే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. మ్యూచువల్ ఫండ్స్లో నెలకి 10,000 చొప్పున 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్లో మనం లార్జ్ క్యాప్లో అంటే ఒక సేఫ్టీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మ్యూచువల్ ఫండ్స్లో అది ఈక్విటీ ఫండ్స్లో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 10,000 చొప్పున మనం 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనమే 12 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టు. అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలు, 10 ఏళ్ళకి 12 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. ఇది అప్రాక్సిమేట్లీ 12% ప్రకారం 24 lakhs, 24 లక్షల రూపాయల వరకు పెరుగుతుంది. అదే సపోజ్ మనం కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా కొంచెం బాగా ఇన్వెస్ట్ చేస్తే మనం కొద్దిగా 15% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 ఏళ్లలో మంచి టైం కాబట్టి 15% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా చూస్తే మనకి 27,86,000 అంటే అప్రాక్సిమేట్గా 28 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,00,000 పొందాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి? డెఫినెట్గా అండి, ఇది ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. కొంతమంది ₹1,00,00,000 సంపాదించాలంటే ఒకేసారి 10 లక్షలు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ₹1,00,00,000 రావడానికి 15 సంవత్సరాలు రావడానికి, లేకపోతే 20 yearsలో రావడానికి ఏ విధంగా వస్తాయో మనం చెప్పొచ్చు. లేదంటే ఇంకొక ముదుపర్లు ఉంటారు, వాళ్ళు మదుపర్లు ఏంటంటే నెలకి 10,000, 5,000 అలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది, 15 × 15 × 15 అంటే 15,000 చొప్పున 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్ ఇస్తే మనకి 1 crore వస్తుంది. మనం 10,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా 15 ఏళ్లలో ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు 15,000 మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే దాన్ని పెంచుకుంటా స్టెప్ అప్ SIP అంటారు. ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెంచుకుంటా వెళ్తే కూడా మనం 1 crore 15 ఏళ్ళలో సంపాదించవచ్చు, లేదంటే 10 ఏళ్ళలో కూడా తొందరగానే సంపాదించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి మినిమం? డెఫినెట్గా అండి, అంటే మ్యూచువల్ ఫండ్లో చాలామంది అనుకుంటారు ఇది పెద్దవాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్, మనకు కాదు. మనకి చిన్నవి ఏమన్నా చిట్ ఫండ్స్ లేకపోతే ఏమన్నా చిన్నవి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ₹500 నుంచి స్టార్ట్ చేయొచ్చు, నెలకి ₹500 నుంచి స్టార్ట్ చేయొచ్చు. కొన్ని ఫండ్స్ ఉన్నాయి మంత్లీ 100 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మంత్లీ ₹500 స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన స్తోమత 500 కూడా 500తో స్టార్ట్ చేసి మనం పెంచుకుంటా వెళ్ళాలి దీన్ని. ఇప్పుడు 500 స్టార్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ మేబీ ఒక ₹1,000 పెంచుకోవడానికి ట్రై చేయాలి. లేదనుకుంటే ₹700 చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ ₹1,000, ఆ నెక్స్ట్ ఇయర్ ₹1,500, ఆ నెక్స్ట్ ఇయర్ ₹2,000. అలా స్లైట్గా పెంచుకుంటూ వెళ్ళాలి. మన ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ దీన్ని ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటా వెళ్తే ఇది మనకు తెలియకుండానే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో నెలకి 5,000 ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది? నెలకి ₹5,000 మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే 10 ఏళ్లలో అంటే మన సంవత్సరానికి 60,000 చొప్పున 10 ఏళ్ళు అంటే మనము 60,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఇది 10 సంవత్సరాలకి 6 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం 6 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు 12% రిటర్న్ ఇస్తే మనకి 12 లక్షల వరకు మన వరకు వచ్చే అవకాశం ఉంది. అదే సపోజ్ మంచి ఫండ్స్ అంటే కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఫండ్స్లో ఉంటే మనకి 15% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. 15% రిటర్న్ వస్తే మనకి 13 to 14 lakhs రూపీస్ మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం మంచి ఫండ్స్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా చాలా మంచి అమౌంట్ మీకు లభిస్తుంది. మీరు ఆర్థిక విషయాల గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి సెమినార్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, అందులో ప్రేక్షకులకి మీరు ఏమేమి వివరించబోతున్నారు? డెఫినెట్గా అండి, ప్రేక్షకులకి వాళ్ళకి యాక్చువల్గా టోటల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పబోతున్నాము. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి, ఆర్థిక గమ్యాలు అంటే ఏంటి, ఆర్థిక గమ్యాలు ఆల్రెడీ మనం నిర్దేశించుకున్నామా లేదా, నిర్దేశించుకోకపోతే ఎలా నిర్దేశించుకోవాలి, ఒక్కొక్క ఆర్థిక గమ్యం అంటే గోల్స్కి ఎంతెంత అమౌంట్ కావాలి, ఏ సంవత్సరంలో కావాలి, దానికి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన బడ్జెట్ ఎలా ఉంది, సో మనం ఎంత కేటాయించబోతున్నాం, వీటి ద్వారా మన ఫ్యూచర్లో ఎంత అమౌంట్ పొందబోతున్నాం, ఈ మనకు వచ్చే అమౌంట్ సరిపోతుందా లేదా, సరిపోతే మనం ఏం చేయాలి, మధ్యలో ఎప్పుడప్పుడు ఏమేం చేయాలి, వీటి గురించి ఒక్కొక్కళ్ళకి కూడా పర్సనల్గా కూడా తర్వాత సో వాళ్ళ ఆర్థిక గమ్యాలు నిర్దేశించి సో వాటికి మంచి ఇన్వెస్ట్మెంట్స్, వేటి ద్వారా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వెళ్తే మన ఆర్థిక గమ్యాలు తొందరగా రీచ్ అవ్వచ్చు, ఎక్కువగా రీచ్ అవ్వచ్చు
అనేది క్లియర్గా క్లుప్తంగా వాళ్ళకి పూర్తి వివరాలు అందించబోతున్నాం. మీరు ఈ సెమినార్లో రిజిస్టర్ చేసుకోవడానికి, ఆర్థిక వివరాల గురించి తెలుసుకోవడానికి వెంటనే డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి.